అందరూ మంచి క్రమంలోకి రావాలని కోరుకుంటాడు, కానీ అందుకోసం అందరి విషయంలో ప్రయత్నం చేస్తాడు, కానీ కొందరు మాత్రమే ఆయన వైపు తిరుగుతారు. కొందరు వారి మూర్ఖ దశలో అలానే ఆగిపోతారు. ఆయన ఆ మూర్ఖత్వాన్ని దుళ్ళగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఈయన ఒకడు మారడం ఇక చేయగలిగింది ఏం లేదు. ప్రయత్నం దేవుడు చేస్తాడు నీ ప్రార్థనా ఫలంగా. ఎంతమందికి అర్థమైంది? ప్రభువు చేసే సమస్త కార్యాలు ఏదో ఒక రూపేణ మనకి ఇబ్బందికరంగా అనిపించినవి సహా మన మేలు కొరకే ఉంటాయి. నీ ఇంటి వారికి శ్రమను అనుమతించాడని మహారోధంలో నువ్వు ఉన్నావు, కానీ దాని వెనక దేవుని ఆలోచన ఏంటో నువ్వు గుర్తుపట్టావా? నీ బంధువర్గంలో శ్రమను బట్టి నువ్వు కృంగిపోయావు, నీ పిల్లల విషయంలో సమస్యను బట్టి నువ్వు కృంగిపోయావు, కానీ దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తుపట్టావా? దేవుడు అన్యాయస్తుడు కాడు. సమస్త చర్యలు న్యాయంగానే ఉంటాయి, మన మేలుకే ఉంటాయి, కానీ మనకు అర్థం కావు. ఒక ఊరిలో ఒక వ్యక్తి తోలే గుర్రం పోయింది. పోతే పొరుగువాడు అతని దగ్గరికి వచ్చి, అయ్యో నీ గుర్రం పోయిందా, దీని విషయంలో నాకు చాలా విచారంగా ఉంది అన్నాడట. అంటే బాధగా ఉంది, నీ గుర్రం పోయింది కదా అని. వెంటనే ఇతను అన్నాడు, గుర్రం పోగొట్టుకున్నాడు, దాందేముంది, నేనే విచారపడట్లా, దీని వెనక ఏదో నా మేలే ఉంది అన్నాడంట. గుర్రం గల్లోడేమో గుర్రం పోయినందుకు నేనే బయటోడు విచారించాడు, పక్కోడు, నీ గుర్రం పోయింది, అయ్యో నాకు బాధగా ఉందంటే, గుర్రం కలిగిన వాడు ఏమన్నాడంటే, పోయింది ఏదో పోనీ, అదేదో నా మంచికే జరిగిద్ది అన్నాడట. బాగుంది, కరెక్ట్ పాయింట్ వాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకుని 2 గుర్రాలు కలిసి ఆయన దగ్గరికి వచ్చినాయి అంట. ఓ దేవునికి స్తోత్రం. వెంటనే ఇరుగు పొరుగులు వచ్చి, ఇది నిజంగా సంతోషం, నీ గుర్రం పోయింది అనుకున్నాం, కానీ నీ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకొని వచ్చింది, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందంటే, మళ్ళీ ఇతను అన్నాడట, ఏమో ఇది ఎందుకు సంతోషం అనుకోవాలా, దీని వెనక ఏదో నాకు ప్రమాదం ఉండొచ్చుగా అన్నాడు. అనుకున్నట్టుగానే 4 రోజుల తర్వాత ఆ వచ్చిన క్రొత్త గుర్రం ఈయన కొడుకు ఎక్కాడు. దాన్ని తోలుతా ఉన్నప్పుడు అది కొంచెం అక్కడిక్కడ చేసింది, వాడు కింద పడ్డాడు, కాలు ఇరిగింది. అప్పుడు మళ్ళా వచ్చి, నిజంగా నువ్వు అన్నట్టే జరిగింది, నిజంగా ఇది చాలా విచారం, ఇరుగు పొరుగులు, ఇది చాలా విచారం, నీ కొడుకు కాలు ఇరిగిపోయింది కదా అన్నారంట. మళ్ళీ వీడు అన్నాడంట, ఇది నేను విచారించాల్సిన విషయం కాదు, దీని వెనక ఏదో నా మంచి ఉంది అన్నాడంట. వీడే మెంటలోడరా నాయన, మేము అలా అంటే ఎలా అంటున్నాడు, ఇలా అంటే అలా అంటున్నాడు వీడు. నిజంగానే కొన్ని రోజుల తర్వాత వీడి కాలు ఇరిగింది, వీడు బెడ్ మీదే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యపు రాజు దుర్మార్గుడు, వాడు అనవసరంగా వాళ్ళని వీళ్ళని గల్లించుకుంటాడు, వాళ్ళు యుద్ధానికి వస్తారు, వీడికి ఉన్న సైన్యం చాలదు, ఊళ్ళో వాళ్ళందరినీ యుద్ధానికి రాని అంటాడు. వీడు చేసేది కొనుక్కొచ్చేది మంచిది కాదు, వీడు కొనుక్కొచ్చేది, వీడన్ని దరిద్ర పనులు చేస్తుంటాడు. వీడి మాటిని యుద్ధానికి యువతను పంపిస్తే వాళ్ళు చచ్చిపోతారు అక్కడ. వీడు యుద్ధానికి పోకపోతే ఊరుకోడు. ఇప్పుడు ఊళ్ళల్లోంచి యవనస్తులు తీసుకొని రావడానికి అన్ని ఊళ్ళల్లోకి నాయకుల్ని పంపాడు, సైన్యాలని. ఊళ్ళో అన్ని బాగున్న వాళ్ళందరినీ తీసుకొని పోయారు. వీడి దగ్గరకు వచ్చి ఇంట్లో చూస్తే వీడేమో కాళ్ళు కట్టేసుకొని, అర్థమైందా, వీడి కాలు పైకి లాగి కట్టుంది, ఎందుకంటే కాలు ఇరుగుంది. వీడు పనికిరాడని నడబడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఊరోళ్ళు వచ్చి, నిజంగా ఇది ఆశ్చర్యమే, మిగిలిన యవనస్తులు పోయారు, నీ కొడుకు మాత్రం కాలు ఇరగటం వల్ల క్షేమంగా ఉన్నాడు, ఇప్పుడు పోయిన వాళ్ళు ఉంటారో ఓడతారో తెలియదు, మీ వాడికి ఆ భయం లేదు కదా అన్నారంట. ఇప్పుడు ఇదేమనాలా, ఏం అల్లేలే, టెన్షన్ పడవాకండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి నా మంచికి అన్నాడు, ఒక్కసారి మాత్రం దీనివల్ల నాకేదన్నా కీడుందేమో అన్నాడు, అది రాంగే. ఒక గుర్రం పోయి 2వ గుర్రం వచ్చింది కదా, 2 గుర్రాలు ఒక గుర్రం వెళ్ళి 2వ గుర్రాన్ని తెచ్చింది, ఇది నిజంగా నీ మంచికే అంటే, అవును నా మంచికే, దేవునికి స్తోత్రం అనాలి. అక్కడ కూడా ఏమో దీనివల్ల నాకు ఇబ్బంది ఏమో అన్నాడు. మనమైతే ఆ ఒక్క ముక్క కూడా అనకూడదు,
సమస్తము నా మేలు కొరకే సమకూర్చి జరిగిస్తాడు నా దేవుడు. అది నా వ్యక్తిగత విషయంలో వచ్చినా, నా వారి విషయంలో వచ్చినా, నా జనాంగం విషయంలో వచ్చినా, నా ఇంటి వారిలో వచ్చినా, నా ఇరుగు పొరుగుల్లో వచ్చినా, నా ప్రభు అనుమతించే సమస్తము కూడా నా మేలుకే. అందులో మరణమున్నా సరే మేలుకే. ఎలాగో చెబుతా. ఇంక అయిపోయింది. ఇప్పుడు సంతోషంగా స్తోత్రం చెప్పండి. ప్రసంగమే అయిపోతుంది. ఇక గట్టిగా చెప్పలేదు మీరు. మీ బుర్ర మామూలు పని చేయట్లా, మహా షార్ప్గా ఉన్నారు మీరు. శాపానికి అప్పగించినట్టు ఉంటాడు, శాపం పెట్టినట్టు ఉంటాడు, శాపంలో నెట్టేసినట్టు ఉంటాడా? అందులో కూడా మన క్షేమం, మన భద్రత, మన రక్షణ, మన ఆశీర్వాదం దాగుంటుంది. కాకపోతే సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోలేక జుట్టు పీక్కుంటుంటాం, కానీ నిద్ర మాత్రలు మింగుతుంటాం, కానీ నిద్ర పట్టగా సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అస్సలు ఇక ప్రతి నిత్యము ప్రతి ఘట్టంలో విశ్రాంతి ఉంటుంది.